ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ముందే ఎన్నికల కోలాహలం మొదలైంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలతో పాటు గ్రాడ్యుయేట్, టీచర్, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లో టీడీపీ 4 స్థానాలను, వైసీపీ 1 స్థానాన్ని దక్కించుకోనున్నాయి. గ్రాడ్యుయేట్, టీచర్ స్థానాల్లో పోటీపై ప్రధాన పక్షాలు విముఖత చూపుతున్నాయి. రాష్ట్రంలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసి నామినేషన్లు స్వీకరించింది. అసెంబ్లీలో సంఖ్యాబలం దృష్ట్యా టీడీపీ పార్టీ 4 ఎమ్మెల్సీలను, వైసీపీ 1 స్థానాన్ని దక్కించుకోనున్నాయి. తనకు దక్కిన 1 స్థానాన్ని బీసీ అయిన జంగా కృష్ణమూర్తికి వైసీపీ అధ్యక్షుడు కేటాయించడంతో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అయితే టీడీపీ ఇప్పటి వరకు అధికారికంగా ఎవరి పేరును ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించలేదు. మరోవైపు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే విభజన సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఏపీ ఎన్జీఓ మాజీ అధ్యక్షుడు అశోక్ బాబుకు ఇవ్వనున్నట్లు సమాచారం. వీరిద్దరిని పక్కన పెడితే మిగిలిన 2 స్థానాలకు అభ్యర్థులను టీడీపీ ప్రకటించాల్సి ఉంది. మార్చి 12న పోలింగ్తో పాటు కౌంటింగ్ కూడా జరగనుంది. అయితే బరిలో 5 మంది మాత్రమే ఉండే ఛాన్స్ కనిపిస్తుండటంతో అందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన 5 స్థానాలకే కాక మరో 4 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్, 1 స్థానిక సంస్థల స్థానం ఉన్నాయి. వీటికి సంబంధించి ఈ నెల 25న నోటిఫికేషన్ రాగా మార్చి 5వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసుకునే వీలుంది. గ్రాడ్యుయేట్, టీచర్ స్థానాల్లో టీడీపీ, వైసీపీ 2 కూడా పోటీకి దూరంగా ఉండనున్నాయి. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలను ఎదుర్కొనే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టి వారికి ప్రచారం నిర్వహించడం కష్టతరమనే భావనతో అధికార, ప్రతిపక్ష పార్టీలు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎంపికైన ఎంవీఎస్ మూర్తి ఇటీవల అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ స్థానానికి పోటీ జరగనుండటంతో టీడీపీ తరఫున తన అభ్యర్థిని బరిలో దింపాలని నిర్ణయించింది. కాగా పీడీఎఫ్ మాత్రం అందరికన్నా ముందు అభ్యర్థులను ప్రకటించి ప్రచారం మొదలుపెట్టింది. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కెఎస్ లక్ష్మణరావు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఐ వెంకటేశ్వరరావు, ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గంకు ఏపీటీఎఫ్ నేత పాకలపాటి రఘువర్మను పీడీఎఫ్ ప్రకటించింది. కాగా ఈ స్థానం నుంచి శ్రీనివాసులు నాయుడు పీఆర్టీయూ తరఫున బరిలోకి దిగనున్నారు. వచ్చే 22వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ 4 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అనంతరం కౌంటింగ్ జరపనున్నారు. పరిమిత సంఖ్యలో ఓటర్లు ఉండడంతో వీటి ప్రభావం సాధారణ ఎన్నికల్లో ఏ పార్టీపై చూపుతుందనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.